హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అనేది చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను, అస్సలు టైం ఉండడం లేదు. డ్యూటీకి వెళ్ళి చూసారు నా వాళ్ళకి ఎలాగైందో, అస్సలు టైం ఉండడం లేదు. అక్కడ బియ్యంలో లాగా ఇక్కడైతే లేదు, అస్సలే లేదు. చెప్పాను ఆల్రెడీ వీడియోలో, కొంచెం హార్డ్గా అయితే ఉంది, టైం కూడా ఉండడం లేదు. బాబుతో స్పెండ్ చేయమంటేనే టైం ఉండడం లేదు, అందుకే ఇంకా వీడియోస్ పోస్ట్ చేయడం కుదరడం లేదు నాకు. సో రేపైతే మీకు వీడియో ఒకటి పెడతాను. ఏంటంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి నాది ఈవినింగ్ వరకు, నైట్ పడుకునే వరకు డే రొటీన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి చూడండి, అంతే ఎంత బిజీగా ఉంటుంది లైఫ్ అంటే అంత బిజీగా ఉందన్నమాట ప్రజెంట్ సిచ్యువేషను. 1 మినిట్ కూడా ఖాళీ లేకుండా అన్నట్టు అట్లా ఉంది సిచ్యువేషను. అనవసరంగా వచ్చాను ఈ బియ్యానికి అన్నట్టు అనిపిస్తుంది మనసుకి. కాకపోతే ఇంకా సర్లే, ఏదో ఒకలాగా 3 years 4 years ఇలాగా మెయింటైన్ చేసిద్దాము, తర్వాత మంచిగా ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అని ఇంకా డిసైడ్ అయ్యి ఉన్నాను. చూసారు నా ముఖం చూస్తేనే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటని. అప్పుడైతే నేను వేరే బియ్యంలో ఉన్న, ఫస్ట్ బియ్యంలో ఉన్నప్పుడైతే డైలీ వీడియోస్ ఏదో ఒకటి పోస్ట్ చేసేదాన్ని, కొంచెం టైం ఉండేది నాకు కూడా. ఇప్పుడైతే అసలు టైం కాదు కదా, ఆఫీసులో వర్క్ చేసుకునేసరిగా సరిపోతుంది. కొన్ని డ్యూటీలు ఉన్నప్పుడు ఏమో జైష్వాల్, డ్యూటీలు ఉన్నప్పుడు ఏదైనా పోస్ట్ చేద్దామన్నా అవుతుంది. కాకపోతే ప్రజెంట్ ఆఫీస్లో కాబట్టి ఇంకా ఫోన్ పెద్దగా యూజ్ చేయడం లేదు నేను, అందుకే వీడియోస్ పోస్ట్ చేయడం లేదు. సో ఎవరు కూడా తప్పుగా అనుకోకండి, ఎందుకంటే అక్క ఏంటి వీడియోస్ పోస్ట్ చేయడం లేదు అంటే అట్లా ఏం అనుకోకండి, టైం ఉండడం లేదు నాకు. అందుకోసమని చెప్పేసి అసలు జనరల్గా నార్మల్ వీడియో వ్లాగ్ చేద్దాము, డైలీ వ్లాగ్ చేద్దామన్నా కూడా ఆ వ్లాగ్ తీసేంత టైం కూడా నాకు లేదు, అంత బిజీగా ఉంటుంది నాకు. అందుకే ఇంకా వచ్చి టైర్డ్ అయిపోయి ఇంకా పడుకుని పోతున్నాను. బాబు కింద చేయాలి, మళ్ళీ ఇంటి దగ్గర వంట మా ఆయన హెల్ప్ చేస్తాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇవన్నీ చేయలేము అసలు. అనవసరంగా వచ్చానే బెంగాల్ అన్నట్టు అనిపిస్తుంది. ఇంకెక్కడికి అస్సామో లేకపోతే బీహార్లో ఉండిపోయినా ఎంత ఇబ్బంది ఉండకపోయినా అక్కడ డ్యూటీసు. బెంగాల్లో కొంచెం మనుషులు కూడా బెంగాల్లో అనవసరంగా చిన్న హెల్ప్ చేయడానికి ఎవరు ట్రై చేయట్లేదు, ఎవరు స్వార్థం వాళ్ళు అన్నట్టు ఉన్నారు వాళ్ళు. ఇంకా అందుకే కొంచెం ఇబ్బందిగా అయితే ఉంది. సో అందుకే వీడియోస్ కూడా పెద్దగా చేయడం లేదు, నాకు ఓపిక ఉండట్లేదు అసలు. ఆ ఆఫీసులో రాసి సర్వీస్ బుక్లు రాసి ఇదిగోండి వెనకైతే నొప్పి వచ్చేస్తాను నాకు, లేకపోతే నడుము నొప్పి పడేస్తుంది. అంటే ఇలా మామూలుగా వెనక్కి వీపు కుర్చీకి దండ పెట్టుకుని కూర్చుందమన్నా అవ్వడం లేదు, ముందు కొంచితే ఇంకా ఇవన్నీ పీకేస్తాను. కొంచెం సిచ్యువేషన్ అయితే క్రిటికల్గానే ఉంది, అందుకే వీడియోస్ పోస్ట్ చేయడం లేదు నేను. ప్రజెంట్ వర్షం పడుతుంది, డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత 6కి వచ్చాను, 6 అంటే 6:10కి వచ్చాను నేను. వచ్చిన తర్వాత బాబుకి మా ఆయన తినిపించేశాడు కాపీసి, నేను వాడికి స్నానం చేసేసి నేను స్నానం చేసుకొని కాసేపు వాడిని ఆడిపిస్తాను. నీళ్ళు తుడిచేసి ఇలా చిన్న పనులు ఉంటే చేసేసి వాడిని ఆడిపిస్తాను, వాడిని కూడా రెడీ చేసేసి ఇప్పుడైతే తినేసి మళ్ళీ పడుకుని పోవాలి. మళ్ళీ మార్నింగ్ తొందరగా లేవాలి కాబట్టి అసలు మార్నింగ్ నుంచి నేను ఏం చేస్తానని వీడియో చేద్దామని అనుకుంటున్నాను, కానీ ఆ వీడియో తీసేంత టైం కూడా ఉండడం లేదు, అంతలా ఉంది నాకు సిచ్యువేషను. అసలు చాలామంది జాబ్స్ కోసం ట్రై చేస్తుంటే, కానీ నిజంగా చెప్తున్నాను, ఎంతో కొంత కష్టపడి వేరే జాబ్స్ ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది. అంత హెవీగా ఉన్నాయి ఈ జాబ్స్. అంటే ఒక్కొక్క బియ్యం ఒక్కొక్కలా ఉంటుంది, అన్ని బియ్యంలో ఒకలా ఉండవు, చాలా హార్డ్గానే ఉంటాయి. మనము ఫ్యామిలీ నుంచి ఇంత దూరం వచ్చామంటే ఎంత కొంత డబ్బులు మనకి రావాలి అనుకొని వస్తాము, దానికి తోడు మన ఫ్యామిలీ బాగుండాలని ఎక్కువ ఆలోచిస్తాము. అందుకోసమే కష్టమైన నష్టమైన ఇంకా తప్పదు అన్నట్టుగా నడుస్తుంది అలా లైఫ్. కాకపోతే ఇప్పుడు బాబుకి మెయిన్ ఆడి నుంచి నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. వాడు అందరిలా ఉంటే బాగున్నాను, ఆడికి హెల్త్ ప్రాబ్లం వల్ల నాకు అసలు బుర్ర పనిచేయడం లేదు. వచ్చి నుంచి నేను ఏదో ఒక టైంలో ఏడుస్తూనే ఉన్నాను, అలా ఉందన్నమాట నా సిచ్యువేషను. ఇంకా అందుకే పెద్దగా వీడియోస్ మీద ఇంట్రెస్టే లేదు, అసలు ఫోన్ చూసే ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు, అట్లా ఉంది సిచ్యువేషను. ఇంకేదో ఒక టైంలో అసలు ఏడుపు వచ్చేస్తుంది అసలు నాకు, ఎందుకు వచ్చానా, ఈ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎలా రా బాబు, ఏంటి నెక్స్ట్ బేబీ ప్లాన్ చేసుకుంటే ఎలాగా ఏంటి, అసలు చాలా భయం వేస్తుంది. ఎవరిని ఇంటి నుంచి తీసుకురావడానికి నా అమ్మ లేదు, మా అత్తయ్య అంటే ముసలోళ్ళు, ఒకరిని తీసుకొచ్చి ఒకరిని తీసుకురాలేను, ఇద్దరు ముసలోళ్ళే, తీసుకురాలేను చెయ్యలేను అన్నట్టు అయిపోయింది ఆ సిచ్యువేషన్. ఎవరిని తీసుకురాలో కూడా అర్థం కాలేదు. అంటే ముందు ఒకవేళ వేరే బేబీని ప్లాన్ చేసుకుంటే వీడిని చూసుకోవడమే కష్టమైపోతుంది, ఇంకా వీడితోనే టైం స్పెండ్ చేయలేకపోతుంది. ఇంకొక బేబీ అయితే ఎలాగ ఏంటని ఆలోచిస్తాను. కాకపోతే ఇంత తొందరగా మళ్ళీ బేబీని ప్లాన్ చేసుకోవడానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది. జైష్వాల్ కోసం బాబు ప్రెజెంట్ ఉన్నాడు కదా, ఆడికోసమే ఇప్పుడు ఆ బేబీని చూసి నేను కొంత నేరుస్తాడు అనే విషయంలోనే, ఒక్క విషయంతోనే నేను తొందరగా ప్లాన్ చేయాలనుకుంటున్నాము. కాకపోతే ఏం అర్థం కావట్లేదు.
అదనమాట సిచ్యువేషను. తినేసి పడుకుని పోయి రేపైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను డైలీ వ్లాగ్ చేయడానికి. అసలు మొన్న సండే మొత్తం డే అంతా ఖాళీ ఉంది. సండే మాకు ఆఫీస్ సెలవు. కాకపోతే ఇంకా సండే కాబట్టి లేట్గా లేచాము, 7:30కి అలా లేచాను. లేచేసి ఇంక ఫోన్లో అలా మరి వీడియో పెద్ద షూట్ చేయలేదు. ఈ సండే వస్తాను. రోజు అంటే చేయలేను వీడియోస్. SSCGD గురించి కూడా అసలు ఏటి అప్డేట్ ఉందా విషయం కూడా నేను చూడలేదు అసలు. అదనమాట విషయం. పీటీ అదే ఫిజికల్ అయ్యిందో లేదో అవి ఏం అసలు నాకు తెలీదు. అసలు ఫోన్ చూస్తలేదు అసలు నేను. అట్లా ఉంది నా సిచ్యువేషన్. అర్థం చేసుకొని దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. ఓకేనా? గుడ్ నైట్, బాయ్ బాయ్.